నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం. సమాన వేతనం రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులు, ఇంజనీరింగ్ వర్కర్స్, పార్క్ కార్మికులు, అండర్ డ్రైనేజ్ కార్మికులు పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక పైన ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం కూడా అమలు చేయట్లేదు. ఈరోజు మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని రకాల కార్మికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఉదయం 5 గంటలకే లేచి మొత్తం వీధులన్నీ వాటిలన్నీ శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇక్కడ ఇచ్చే గౌరవం రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం కూడా వాళ్ళకి గౌరవం ఇవ్వట్లేదు. కేవలం తక్కువ వేతనంతో పనిచేసుకుంటూ ఈరోజు కాలం వెల్లడిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అన్ని రకాల కార్మికులు పర్మనెంట్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, చేసి అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించాలి, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఏఐటీసీ ఆధ్వర్యంలో మున్సిపల్ యూనియన్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగువచ్చి ఏవైతే మేజర్ డిమాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 3వ తారీఖు 2024 జనవరి 3వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్తా ఉన్నారు. ఈ సమ్మె కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వెంటనే పరిష్కారం చూపాలని చెప్పి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాదయాత్ర సందర్భంగా అంతకు మునుపు ప్రజల్ని ఏదో ఆత్మీయ పలకరింపు అన్న విధంగా ఆలింగనం చేసుకొని తల నిమిరి ముద్దులు పెట్టి ఆపసోపాలు పడి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన 4.5 సంవత్సరాల కాలం పరిపాలనలో దాదాపు చెప్పినవి చెప్పనివి కాకుండా పూర్తి స్థాయి 100% హామీలన్నీ నెరవేర్చినాం, మేనిఫెస్టోలో ఉన్నది కాకుండా ఇంకా ఎక్కువ చేసినామని చెప్పేసి మాట్లాడి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. దాదాపు 85% మేర ఇప్పటికి కూడా ఆయన మేనిఫెస్టోలో చెప్పినవి కానీ, పొందపరిచినవి కానీ, పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు కానీ, ఎన్నికల మేనిఫెస్టోలో పొందపరిచినటువంటి అంశాలు కానీ ఒక్కటి కూడా నవరత్నాల్లో కానీ ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. నవరత్నాల పేరు మీద ఒక దోపిడీకి తెరలేదు. నవరత్నాలు అనేది ఒక బూటకు రత్నం. ఇది కేవలం ఇవి రంగురాలు మాత్రమే. ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి పాపాన మూల. ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే స్థానిక ప్రజాప్రతినిధి వరకు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మా వరకు కూడా అబద్ధాల ప్రచారం చేసి, వ్యక్తిత్వ హననం చేసి, గోగల్స్ క్యాంపెయిన్లో చేసి ఒక విధమైనటువంటి ప్రజల్లో ఒక విధమైనటువంటి అపోహలకు గురి చేసి వాళ్ళ పబ్బం గడుపుకున్నటువంటి ప్రభుత్వం ఇది. అది ఒక పై స్థాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే కింద వార్డు మెంబర్ వరకు కూడా ఇదే ఆలోచన ధోరణి. 4.5 సంవత్సరాల కాలంలో పలుమార్లు చెప్పినాం. పోలవరం ప్రాజెక్టు పేటీఎం అయిందన్నాడు. ఈరోజు పోలవరం ఏమైందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అంతేకాదు పింక్ డైమండ్ అనేది వెంకటేశ్వర స్వామి దగ్గర కొట్టేసినారని మాట్లాడినారు. ఇంతవరకు ఒక కేసు కానీ, దాన్ని నిరూపించేటువంటి ప్రయత్నం కానీ, కనీసం పింక్ డైమండ్ ఊసు కానీ మాట్లాడినటువంటి ప్రస్తావించినటువంటి దాఖలాలు లేవు. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి మొదట గుండెపోటని, తదుపరి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకి హత్య చేసినారని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినాక ఆ హత్య కుట్రదారులు కానీ, హత్య చేసినటువంటి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులే అనేది ఆధారాలతో సహా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు నిరూపించి కోర్టులో ఒక అఫిడవిట్ కూడా అవినాష్ రెడ్డి పూర్తి స్థాయిలో దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు, కుట్రలో కావచ్చు, ఎగ్జిక్యూషన్లో కావచ్చు అని మాట్లాడితే
సమాధానం చెప్పలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను కూడా గత ఎన్నికల సందర్భంగా రాజకీయ లబ్ధి కోసం అధికారంలోకి రావడం కోసం వాడుకున్నటువంటి పరిస్థితులు ప్రజలు ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాదు సిపిఎస్ రద్దు పేరు మీద ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేయడం. ఈ రోజున మీరు ఒకసారి గమనిస్తే గడిచిన నెల రోజుల్లో ఎస్ఎస్ఏ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు, అంగన్వాడీలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు, ఉద్యోగస్తులు పదే పదే ధర్నాలు చేస్తామని చెప్పేసి రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ధర్నాలు చేసినటువంటి పరిస్థితులు, భవన నిర్మాణ కార్మికులు లబోదిబ్బమంటున్నటువంటి పరిస్థితులు వాస్తవమా కాదా ప్రజలు ఆలోచన చేసుకోమంటున్నాను. ఈ ప్రభుత్వాన్ని సమాధానం చెప్పని చెప్పేసి డిమాండ్ చేస్తాను. ఈ రోజున నవరత్నాల పేరు మీద విదేశీ విద్య అటకెక్కింది, అమ్మ ఒడి మాత్రం ఇస్తామంటున్నాడు. ఆ అమ్మ ఒడి కొద్దిమంది మాత్రమే అమ్మలకి ఒడైపోయింది. అది మిగతా అమ్మలు పాపం ఒడి బియ్యం లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ ఒడి ఖాళీగానే ఉంది. అమ్మ ఒడి పేరు మీద మిగతా ఇతరత్రా వస్తున్నటువంటి సంక్షేమం పూర్తి అటకెక్కినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో వాస్తవమా కాదా తెలియజెప్పమంటాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఆప్షన్ ఎగిరిపోయింది, విదేశీ విద్య ఎగిరిపోయింది, ఫీజు రీఇంబర్స్మెంట్ ఎగిరిపోయింది. వీటన్నిటినీ ఒకటే గొడుగు కిందకి తెచ్చేసి ఈ రోజున అమ్మ ఒడి పేరు మీద చెప్తా ఉన్నాడు. అక్కడి నుంచి మొదలు పెడితే మైనారిటీ విద్యార్థులను ఆలోచన చేసుకోమంటున్నారు. ఈ రోజున మైనారిటీ విద్యార్థుల కోసం ఉన్నటువంటి పోర్టలే క్లోజ్ అయిపోయింది, అప్లై చేసుకునేటువంటి పరిస్థితులు లేదు విద్యార్థులు. మైనారిటీలకి హజ్ యాత్రకు డబ్బులు ఇచ్చేటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ రోజున ఎక్కడైనా తోడ్పాటు అందిస్తుందో ఒకసారి ఆలోచన చేసుకోమంటున్నారు క్రైస్తవ సోదరులతో సహా. అంతేకాదు ఈ రోజున మైనారిటీ సోదరులు చట్టసభల్లో చట్టాలు చేసేటువంటి స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సాక్షాత్ ముఖ్యమంత్రికే కావచ్చు, చదువు అవసరంలా, 10వ తరగతితో ఎంతో ఉంటే చాలు. కానీ పేద ముస్లింలకు దుల్హన్ పథకం కింద అప్లై చేసుకోవాలంటే మాత్రము కంపల్సరీగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవసరం. ఇది ఎంతవరకు సమంజసమో మైనారిటీ సోదరిమణులు ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈ రోజున అన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలను మోసగించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్రంలో ఒక అప్రజాస్వామిక పరిపాలన కొనసాగుతూ వస్తూ ఉంది. మీరు ఒకసారి గమనిస్తే ఐలాండ్ భూముల గురించి చించి ఆరేస్తా అన్నాడు. ఇంతవరకు ఐలాండ్ భూముల్లో నారా లోకేష్ గారిని నిందితునిగా చూపించడానికి ఏదో మోసం చేసినాడు లేదంటే కబ్జా చేసినాడు అని మాట్లాడినారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 4.5 సంవత్సరాల కాలం పాటు పరిపాలన కొనసాగించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నవరత్నాల పేరు మీద ఎన్నికలు ఎదుర్కొంది. 2000 పెద్ద అబద్ధం ప్రచారం చేసి లబ్ధి పొందినాడు. అది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి లేవు. దాని ఒక గోబల్స్ క్యాంపెయిన్ కింద చేస్తూ వచ్చినారు. ఇప్పుడు కొత్తగా క్లాస్ వార్ అంటారు. మామూలుగా మనుషులకు ఉన్న నైజం ఏమంటే వాళ్ళ మాదిరిగా అందరూ ఆలోచన చేస్తారని అనుకోవడం. జగన్మోహన్ రెడ్డికి నిర్మాణాత్మకంగా ప్రజల నమ్మకాన్ని చూరగొని రాజకీయాలు చేసేటువంటి అలవాటు లేదు. ఆయన ఎప్పుడు షార్ట్ కట్ మెథడ్స్, క్రిమినల్ యాటిట్యూడ్, క్రిమినల్ కాన్స్పిరసీ చేసి రాజకీయాలు అందుకు పొందాలనుకునేటువంటి వ్యక్తిత్వం. దీనికి ఉదాహరణే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, కోడికత్తు సీను డ్రామా. ఇది కూడా ఒక డ్రామా అనేది వాస్తవ పరిస్థితులు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. పాపం అనామకుడు జైల్లో మగ్గిపోతా ఉన్నాడు, కానీ ఈయన మాత్రం పోయి కోర్టు పోయి సాక్ష్యం చెప్పడు, దాన్ని అట్లే పెండింగ్ పెడతాడు. ఈ రోజున మీరు గమనిస్తే అబద్ధాలు చెప్పడంలో నిష్ణాతులయ్యి క్రైమ్ చేసి దాన్ని ఎదుటికి యాట్రిబ్యూట్ చేసేటువంటి కల్చరు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక పేటెంట్ రైట్గా వస్తుంది. స్థానిక ప్రజాప్రతినిధి వరకు అదే పద్ధతులే. మేము గత ప్రభుత్వంలో జరిగినటువంటి పొలిటికల్ డైనమిక్స్లో పార్టీగా
ఒక రాధా ఇద్దరు కృష్ణులు వ్యవహారం తెర మీదకి వస్తానే ఒక శిఖండిని అడ్డం పెట్టుకొని పొటెన్షియల్గా రాజకీయంగా ఉన్నటువంటి ఒక నాయకుల మీద నీలాప నిందలేస్తూ పదే పదే గోబెల్స్ క్యాంపెయిన్ చేస్తూ భూ కబ్జాలని మాట్లాడుతూ వాళ్ళకు అధికారం వస్తానే 40 సార్లు ప్రశ్నిస్తే కూడా ఒక ఇంచు భూమి ఎక్కడైనా కబ్జా అయినట్టు కానీ మీరు ప్రభుత్వం మీద ఉంది, అధికారం మీ చేతిలో ఉంది నిరూపించుకోమంటే ఇంతవరకు దాఖలాలు లేవు. కానీ వాళ్ళకు చెందినటువంటి నాయకుల మీద మాత్రం క్రిస్టియన్ ఆస్తుల్లో కూడా క్రిమినల్ కేసులు వీళ్ళ ప్రభుత్వం హయాంలోనే ఎఫ్ఐఆర్ అయింది. దీనికి ప్రజలకు సమాధానం చెప్పమంటారంటే వీళ్ళ పేటెంట్ రైట్ ఇది, అబద్ధాలు చెప్పడం కానీ గోబెల్స్ క్యాంపెయిన్ కానీ. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ రోజున రాజకీయాలు పాపం దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ క్రాస్ అయిపోయినారు. ఇప్పుడు ఈ లిమిట్ క్రాస్ అయినటువంటి పరిస్థితుల్లో ప్రజల దగ్గరికి పోవాలంటే భయపడేటువంటి పరిస్థితులు. ఈ రోజున టికెట్ అడగాలంటే కూడా ఎంతసేపు కందికుంట ప్రసాద్ లాంటి నరరూప రాక్షసులు, కందికుంట ప్రసాద్ ఎంతమంది మరి పొట్టపేగులు దించేసి మెడలు వేసుకొని రక్తం దాగినామో మాకైతే తెలియదు, ఎంతమంది హత్యలు చేసినామో మాకైతే తెలియదు. నరరూప రాక్షసుడు అంత ధీటైన వ్యక్తి. అంటే అంతర్లీనంగా మీ మనసుల్లో ప్రసాద్ అనేవాడు పొటెన్షియల్ క్యాండిడేట్ అని ఎన్నికలకు ఇంకా పోటీకి పోకముందే మీరు ఒప్పేసుకుంటున్నారు. ప్రసాద్ అనేవాడు లీడర్ అని. టికెట్ అడుక్కునే కూడా నన్ను చూపించడం ఏంది మీ భావదారిద్ర్యం. కాకపోతే టికెట్ అడగాలంటే నేను గొప్పని నాకు లక్షణాలు చూసి టికెట్ అడగాలని ఈరోజు కొవ్వుగా చెప్తాను. నేను మా పార్టీలో నేను గతంలో కూడా చెప్పినాను, ఈరోజు కూడా చెప్తాను. ఆ జీవితంలో నేను ఎప్పుడు టికెట్ అడగల. ప్రతిసారి టికెట్ మా పార్టీ మమ్మల్ని గౌరవించి మా పద్ధతులు చూసి ఉండాలనే ఆలోచనతో ప్రజల కోసం బతికేవాళ్ళని చెప్పేసి గౌరవించే ఎప్పుడు మాకు విఫామ్ అందిస్తుంది. మా పార్టీ మమ్మల్ని ఎప్పుడు డబ్బులు అడగదు, మీ మాదిరిగా డిపాజిట్ చేయమని అడగదు కూడా. నువ్వు ఎంత పెడతావు కూడా మమ్మల్ని అడగదు. నిరంతరం ప్రజలతో బతికే వాళ్ళం కాబట్టి మమ్మల్ని ఏం ప్రశ్నించకుండా మమ్మల్ని గౌరవిస్తూనే వచ్చింది. ఆ గౌరవం మేము కాపాడుకుంటూనే వస్తున్నాం. మీకు సమస్యలు ఉన్నాయి. ఈ అవలక్షణాలన్నీ మీకున్న అవలక్షణాలు ఇందాక చెప్పిన తను ఏదైనా మనసులో ఉండే భావన కానీ తన పద్ధతులు కానీ అందరూ అట్లే ఉంటారనుకుంటారు. బహుశా ఆ నట్షెల్ నుంచి బ్రేక్ చేసుకుని బయటికి రాలేనటువంటి పరిస్థితి మీది. అంటే మీ మాదిరిగా అందరూ ఉంటారని చెప్పేసి భావజాలంతో మీరు బతికేస్తున్నారు. అట్లా ఉండరు. ఈ రోజున నవరత్నాలు, మేనిఫెస్టో, జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలలో అమలు చేయడంలో దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పేసి చెప్తున్నాము. అంతేకాదు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఆయన సొంత మేనిఫెస్టోలో కూడా, లోకలైజ్డ్ మేనిఫెస్టోలో కూడా పొందపరిచినటువంటి అంశాల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. వచ్చే రోజుల్లో ఆల్రెడీ ఎన్నికల కంటే ముందే పాపం జగన్మోహన్ రెడ్డి జెండా బీకేసినాడు, భయపడుతూ ఉన్నాడు. నిజంగా వాళ్ళు ఇన్ని మేనిఫెస్టోలో అమలు చేస్తుంటే, ఇన్ని ప్రజాయోగ్యమైనటువంటి కార్యక్రమాలు కానీ ప్రజాప్రయోజనమైనటువంటి కార్యక్రమాలు కానీ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డిని చూసే ఓట్లేసేటువంటి పరిస్థితులు ఉంటే అభ్యర్థులను ఎందుకు మార్చుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలి. మామూలు ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఎవరో గెలుస్తారు, మిగతా వాళ్ళు ఓడిపోతారు. అది సహజమైన ప్రక్రియ. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం ఎన్నికల ముందే ఓడిపోతున్నామనే భావంతోనే అభ్యర్థులు మారుస్తామని చెప్పేసి కూడా ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని ఎక్కువ రోజులు ఇంకా ఆ లగ్జరీ కూడా లేదు. మహా అంటే 100 రోజుల లోపల పూర్తి స్థాయి ఎన్నికలు కూడా అయిపోతాయి, సార్వత్రిక ఎన్నికలు. అంతలోపనే ఇంకో నెలలు ఆల్రెడీ ఉద్యోగస్తులు ప్రజలు ఆలోచనలో పడినారు. ఉద్యోగస్తులు కూడా విఫలయ్యారు. వచ్చే రోజుల్లో ఉద్యోగస్తులకు మీ ప్రభుత్వం చేసినటువంటి మోసాలకు కూడా వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఉపాధ్యాయుల్ని బ్రాందీ షాపుల్లో పెట్టి మందు అమ్మించినటువంటి పరిస్థితి కూడా ఉపాధ్యాయ వర్గాలు మర్చిపోలేదు. మీరు ఫిట్మెంట్లో చేసినటువంటి మోసం కావచ్చు, సిపిఎస్లో చేసినటువంటి మోసం కావచ్చు, అదే రకంగా స్కూళ్ళలో కూడా ఫేస్ రికగ్నేషన్ పేరు మీద అదే రకంగా మెయింటెనెన్స్ కింద బాత్రూములు గడిగిస్తున్నటువంటి పరిస్థితి కావచ్చు, ఉపాధ్యాయ వర్గాలు ఉద్యోగ వర్గాలు మర్చిపోలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజెప్తూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఎప్పుడెప్పుడు అని చెప్పి రాష్ట్ర ప్రజానికం యావత్తు కూడా ఎదురు చూస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తాను. జీవో ఇచ్చినాం మేము, మా ప్రభుత్వంలో జీవో ఇచ్చినాం.
నమస్కారం. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నమస్కారం. ఈరోజు జనరల్ బాడీ మీటింగ్కి కోరం లేనందువల్ల ఈ సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు 30/12/23 సంవత్సరము డిసెంబర్ నెల ఈరోజు కౌన్సిల్ మీటింగ్ అని మాకు అజెండా పంపించారు. వచ్చిన తర్వాత చూసే కానీ కౌన్సిల్ మీటింగ్ జరగడం లేదు. వాళ్ళు బైకాట్ చేసినారు. వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసము ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, ప్రజల సమస్యలపై మాట్లాడకుండా, వీళ్ళ రాజకీయాల కోసము ప్రజలను బలిపంచులు చేసి వీళ్ళు చూస్తే వైఎస్ఆర్ పార్టీ చెందిన వాళ్ళు 150 ఎమ్మెల్యేలు, కదిరి మున్సిపాలిటీ 30 కౌన్సిలర్లు ఉన్నారు. వీళ్ళు ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా, ఈ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసము, వీళ్ళ టికెట్ల కోసము కౌన్సిల్ నడవకుండా ఈరోజు బైకాట్ చేయడం జరిగింది. వాళ్ళ కౌన్సిల్ వీళ్ళకు ప్రజల సమస్యలను పట్టదా, వీళ్ళు ప్రజల మీద మాట్లాడే ఇది లేదా, అందుకోసం ప్రజలు వీళ్ళకు ఓట్లు వేసి గెలిపించింది. వీళ్ళు ఓట్లు వేసి గెలిపిస్తే వీళ్ళు ప్రజలకి చేసే ఇదేనా? వీళ్ళు ప్రజా సమస్యలు పట్టించుకోరా? వీళ్ళకు ప్రజా సమస్యలు పట్టవా అని మేము టీడీపీ తరఫున మేము మాట్లాడుతున్నాము. ఈరోజు మన గౌరవ కదిరి కౌన్సిలర్స్ అందరూ కూడా 36 మంది ఉన్నారు. ఇందులో 36 మంది కౌన్సిలర్స్ ప్లస్ ఒక 3 కోఆప్షన్ మెంబర్స్ ఉన్నారు. ఇందులో ఇప్పుడు 14 మంది కౌన్సిలర్స్, 2 కోఆప్షన్ మెంబర్స్ నాకు రాజీనామా పత్రాలు నాకు సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు రాజీనామా ఇచ్చారంటే, వీళ్ళందరూ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారికి మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనేసి ఇవ్వకపోవడం వలన దానికి వ్యతిరేకిస్తూ మాకు ఇవ్వడం జరిగింది. దీని మీద మేము తగిన యాక్షన్ తీసుకుంటాము. ఈ రాజీనామా పత్రాల మీద ఇంకా ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకొని అన్నింటి మీద ఒకేసారి ఏం యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ తీసుకోవాలి. కౌన్సిల్లో పెట్టి ఆమోదించాం. కౌన్సిల్లో పెట్టి ఆమోదించి గవర్నమెంట్కి పంపించాం.
కౌన్సిల్ ఆమోదం పొందితేనే ఇవన్నీ కూడా యాక్సెప్ట్ అవుతాయి. దీనికోసము అత్యవసర సమావేశం అవసరం లేదండి. ఇదేమి అత్యవసర సమావేశం ఏం లేదు. తర్వాత నెక్స్ట్ మీటింగ్లో పెడతాం. నెక్స్ట్ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళకి కొంత టైం ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఇన్ కేసు విత్డ్రా చేసుకోకపోతే నెక్స్ట్ మీటింగ్ జరిగేటప్పుడు కౌన్సిల్ మీటింగ్లో పెట్టి నమోదు చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు కౌన్సిల్ డెసిషన్ తీసుకుంటాం. రాష్ట్ర ప్రజలందరికీ మరియు గౌరవ సీఎం గారికి మరియు పాత్రికేయ మహాశయులకు పార్టీ అధిష్టానానికి ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటూ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లైన మేము మా ప్రస్తుత ఎమ్మెల్యే గారు శ్రీ పివి సిద్ధారెడ్డి సార్ గారికి టికెట్ రాకపోవడాన్ని నిరసిస్తూ మేమందరూ ముక్త కంఠంతో ఈరోజు 16 మంది కౌన్సిలర్లు మరియు 2 కోఆప్షన్ మెంబర్లు ఇంకా 3 ఇప్పుడు వస్తున్నారు. టౌన్ అధ్యక్షుడు జిలాన్ గారి భార్య గులాబ్జాన్ గారు మరియు కిష్టప్ప సార్ గారి భార్య వాళ్ళిద్దరూ వస్తున్నారు. ఇదే విధంగా ఈ సందర్భంగా మా రాజీనామాలకు గల కారణాలు మీకు ఎందుకు వివరిస్తున్నామంటే దాదాపు 2014లో కూడా వైఎస్ఆర్సీపీ తరపు నుండి కదిరి అభ్యర్థి విజయదుందుభి ముగించడం జరిగింది. అదే ఊపుతో 2019లో కూడా విజయదుందుభి ముగించడం జరిగింది. ఈసారి వరుసగా హ్యాట్రిక్ కొట్టే టైంలో కార్యకర్తల మనోభావాలను గాయపరుస్తూ మరియు మా నైతిక స్థైర్యాన్ని దెబ్బ కొడుతూ స్థానిక ఎమ్మెల్యే గారికి టికెట్ మేము ఇవ్వడమని చెప్పడం దానిపైన మేమందరూ నిరసిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా ప్రకటించినటువంటి ఎక్కడి నుండి వచ్చినటువంటి ఒక అభ్యర్థిని ఇక్కడ పెడితే దాదాపు కదిరిలో కనీసము 5% ప్రజలకు కూడా ఆ వ్యక్తి ఎవరని చెప్పేసి తెలియదు. 5% తెలిసిన వ్యక్తికి టికెట్ కేటాయించి హ్యాట్రిక్ని చేజార్చుకుంటారో లేకపోతే 95% తెలిసిన మరియు ఆయన ఏదైతే వాగ్దానాలు చేస్తున్నారో చాటి చెప్పిన ఘనత ఉన్నటువంటి సిద్ధారెడ్డి సార్ గారికే కేటాయిస్తారో ఒకవేళ సామాజిక సమీకరణాల్లో భాగంగా కదిరి నియోజకవర్గం టికెట్ ముస్లిం మైనారిటీలకే కేటాయించాల్సి వస్తే ఎవరైతే పార్టీ ఆవిర్భావం నుండి చాలామంది మైనారిటీలు కష్టపడినారు, కనీసం బ్యానర్ కట్టిండేవారు కావచ్చు, జెండా మోసిండేవాళ్ళు కావచ్చు, కనీసం సభ్యత్వ నమోదులు చేసినటువంటి ఏ ముస్లిం మైనారిటీకి ఇచ్చినా కానీ మేమందరం కలిసికట్టుగా విజయదుందుభి ముగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏకాభిప్రాయాన్ని నిరసిస్తూ ఎవరైతే పక్క జిల్లా వాళ్లకు ఈరోజు జిల్లాలకు ఇన్ఛార్జ్గా వేయడము, పక్క జిల్లా వాళ్లకు మా సత్యసాయి జిల్లా గురించి ఏం తెలుసు, వాళ్ళు ఏదో ప్యాకేజ్ని ఆశించి ప్రస్తుతం ఉన్నటువంటి బలమైన అభ్యర్థిని కాదని చెప్పేసి ఎవరినో దిగుమతి చేసుకున్న వాడిని ఇక్కడికి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని నిరసిస్తూ వాళ్ళ మనసులో ఆ పెద్దల మనసులో ఈ పార్టీ సజీవంగా ఉండాలో లేకపోతే దాన్ని నేలమట్టం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకుంటున్నారు అని చెప్పేసి మేమందరికీ తెలియజేసుకుంటూ దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు మేమందరం కౌన్సిలర్లము, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు ప్రతి ఒక్కరు రాజీనామాలు చేస్తూ వస్తున్నాము. కానీ మేము 2 రోజుల ముందే రాజీనామాలు మేమంతా సమర్పించిన తర్వాత కొంతమంది సూడో విధేయులు ఎవరైతే వైఎస్ఆర్సీపీ సభ్యత్వం కూడా లేనోళ్ళు మా సార్ దగ్గర నక్క వినాయాలు నటించి పదవులు పొందిన వాళ్ళు ఈరోజు వాళ్ళందరూ పక్కకు మెల్లిగా జరుపుకోవడం జరిగింది. కానీ మేము వైఎస్ఆర్సీపీకి నిఖాసిన కార్యకర్తలము, మేము ఎప్పుడు పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పేసి కోరుకునే వాళ్ళం. కాబట్టి ఆ సూడో విధేయుల మాట విని ఆ ప్యాకేజీకి ఆశపడి ఇతరులని కేటాయించడాన్ని ఈ సీటు మేము జీర్ణించుకోలేక ఈరోజు రాజీనామా చేయడం జరుగుతూ ఉంది. ఇదే సూడో విధేయులు మేము ఇచ్చిన రాజీనామాని లేదు ఇది బూటకము దొంగ నాటకాలని చెప్పిన దానికి ఈరోజు పాత్రికేయుల సమక్షంలో మేమందరము గౌరవ కమిషనర్ గారికి స్పీకర్ మన ఫార్మేట్లో ఇవ్వడం జరిగింది. దీనికంతా మీరే ప్రత్యక్ష సాక్షులు అని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకమారు మీ అందరికీ హృదయపూర్వక ఈరోజు మన గౌరవ కదిరి కౌన్సిలర్స్ అందరూ కూడా 36 మంది ఉన్నారు. ఇందులో 36 మంది కౌన్సిలర్స్ ప్లస్ ఒక 3 కోఆప్షన్ మెంబర్స్ ఉన్నారు. ఇందులో ఇప్పుడు 14 మంది కౌన్సిలర్స్, 2 కోఆప్షన్ మెంబర్స్ నాకు రాజీనామా పత్రాలు నాకు సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు రాజీనామా ఇచ్చారంటే వీళ్ళందరూ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారికి మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనేసి ఇవ్వకపోవడం వలన దానికి వ్యతిరేకిస్తూ మాకు ఇవ్వడం జరిగింది. దీని మీద మేము తగిన యాక్షన్ తీసుకుంటాము.
ఈ రాజీనామా పత్రాల మీద ఇంకా ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకొని అన్నింటి మీద ఒకేసారి ఏమైనా యాక్షన్ తీసుకోవాలి, ఆ యాక్షన్ తీసుకోవాలి. Give a big round of applause. Super, fantastic performance. ముందుగా జైన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు. నమస్కారం.